మాయని ఆ అవమానాన్ని తట్టుకోలేక మా నాన్నకి ఏమైనా జరుగుతుందేమోనని చాలా భయంగా ఉందండి. రాధిక, మంచితనానికి ఎప్పుడూ అన్యాయం జరగదు. జీవితం మొత్తం పోరాటం చేస్తున్న నువ్వే ఇలా భయపడితే ఎలా? అసలు ఈ ఆలోచనల నుంచి నిన్ను బయటపడేయాలని నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను. ఏంటండి? రా చెప్తాను. ఏంటండి? చెప్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది? కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోమని చెప్పాను కదా, మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. నీకోసమే రాధిక. ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి? ఇక్కడున్న సమస్యల గురించి నువ్వు అదే పనిగా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటున్నావు రాధిక. అందుకే చిన్న చేంజ్ ఆఫ్ మూడ్ కోసం రేపు నేను సిటీకి తీసుకువెళ్తాను. మన ఇద్దరం మూవీకి వెళ్దాం, షాపింగ్ చేద్దాం, ఇద్దరం కలిసి ఈవినింగ్ బీచ్కి వెళ్దాం, తర్వాత అలా తిరిగి నైట్ రెస్టారెంట్లో డిన్నర్ చేద్దాం. జరిగినవన్నీ మర్చిపోయి ఒక రోజైనా ప్రశాంతంగా ఇద్దరం గడుపుతాం. సరేనా? రేపు నువ్వు ఈ చీరే కట్టుకోవాలి. సరేనండి. సంబంధాలేమన్నా ఉంటే చెప్పమని నిన్నొచ్చి చెప్పావుగా, ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. ఎవరైనా ఉన్నారా? పొరుగురు సంబంధం ఒకటి ఉంది. ఆ సంబంధం అయితే అన్ని విధాలా సత్యకు సరిపోతుందని నా అభిప్రాయం. వాళ్ళ గురించి ఇంకా మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. ముఖ్యంగా ఓ విషయం గురించి చెప్పాలి. ఆ అబ్బాయికి ఇదివరకే పెళ్ళయింది. 1 ఏడాది క్రితం భార్య చనిపోయింది. 4 ఏళ్ల పాప కూడా ఉంది. నేను వద్దని చెప్పినా వినకుండా సంబంధాలు చూస్తారా? చూడండి, ఒక్కసారి వచ్చాక వచ్చిన వాళ్ళు పారిపోయేటట్టు చేస్తాను. అప్పుడు గాని మీరు సంబంధాలు చూడటం ఆపరు. నువ్వేమంటావు సత్య? మీరు ఫ్యామిలీ మంచిదని చెప్పారుగా, మీరెలా అంటే అలాగే ఆంటీ. అబ్బాయికి 2వ పెళ్ళేంటి, 4-5 పెళ్ళిళ్ళైనా పర్వాలేదు, తీసుకురండి. పెళ్లి సంబంధం గురించి మాట్లాడేటప్పుడు పక్కనే ఉండి అంతా వింది. పెళ్లి చూపులకి సరే అంది. కానీ రేపేమంటుందో, ఎలాంటి రసాబాసా చేస్తుందో అని భయంగా ఉంది నాకు. వచ్చిన మొదటి సంబంధాన్ని అది చెడగొడితే ఈ విషయం అందరికీ తెలిసి ఇకపై సంబంధాలు రాకుండా పోతాయి. అదేనమ్మా నా భయం. మనకున్న వ్యవధి చూస్తే చాలా తక్కువ. ఉన్న 10 రోజుల్లో అప్పుడే 2 రోజులు గడిచిపోయాయి. ఈ సంబంధాన్ని వదులుకున్నా చెడగొట్టుకున్నా మిగిలిన 7-8 రోజుల్లో సంబంధాలు కుదిరి పెళ్లి జరగడం చాలా కష్టం అవుతుంది. అదే నాకు ఆందోళనగా ఉందమ్మా. సత్య గురించి నీకు తెలుసు కదమ్మా, అది మేమెవరు చెప్పినా వినే రకం కాదు. రేపు ఉదయం నువ్వు అల్లుడుగారొచ్చి దగ్గరుండి ఈ సంబంధం ఖాయం చేస్తే బాగుంటుందమ్మా. సత్యకి పెళ్లి చేయకపోతే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అందుకు నేను భయపడ్డం లేదండి. మనం వెళ్ళిపోయాక సత్య అటు అత్తింటికి ఇటు పుట్టింటికి చెందక రోడ్డున పడి తిరుగుతుంటే ఫలానా నారాయణరాజు కూతురు తాడు బొంగరం లేకుండా తిరుగుతుందని నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటారండి. అది మనకు పడే శిక్ష కన్నా పెద్ద అవమానమండి. అది జరిగితే మనం ఎక్కడికెళ్ళా గౌరవంగా తలెత్తుకు తిరగలేవండి. అందుకే ఒప్పుకోవాల్సి వచ్చిందండి. అంతే తప్ప మీ మాట కాదని నేను నిర్ణయం తీసుకోవడం కాదండి. దయచేసి అర్థం చేసుకోండి.